బొద్దింకల పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి భారతదేశంలో కాకుండా ఎక్కడో ఇతర దేశంలో ఉండి ఈ కేంద్ర ప్రభుత్వం యువతకు చేస్తున్నటువంటి మోసం పైన ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జి సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు బొద్దింకల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికగా ఒక సైట్ క్రియేట్ చేస్తే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చినటువంటి ఆదరణ అంటే జెన్ జెడ్ పేరుతో యువత అందరూ కూడా ఈ రోజున బయటకు వచ్చి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన దండయాత్ర చేస్తూ ఉన్నారో, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో, మోడీ అమిత్ షా వ్యవస్థలన్నిటినీ కూడా అడ్డం పెట్టుకుని యువతని మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ కానీ, ప్రైస్ రైజ్ కానీ, పేపర్ లీక్ కానీ ఇటువంటి వ్యవహారాల వల్ల యువత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని ఉపాధి అవకాశాలు లేక నడి రోడ్డున పడినటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని వ్యతిరేకత ఎక్కువైపోయి కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధమే చేస్తున్నటువంటి తరుణంలో మోడీ అమిత్ షా భయపడి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ ట్విట్టర్ను కానీ ఇన్స్టాగ్రామ్ను కానీ బ్లాక్ చేశారు అంటేనే అర్థమవుతా ఉంది. వాళ్ళు ఈ భారతదేశ యువతకు భయపడతా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి మహిళలకు కూడా రక్షణ లేనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి కేవలం భారతదేశాన్ని మొత్తం కూడా అదానీ అంబానీకి అమ్మివేస్తూ ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వైఖరిని ఎండగడతా ఉన్నారు. తిరుగుబాటు ప్రకటించినటువంటి యువతకు హ్యాట్స్ ఆఫ్. మేమందరం కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం. నేను మాత్రమే కాదు, అనేక మంది దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నాయకులే కాదు, అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు, మద్దతిస్తా ఉన్నారు. దీనికి భయపడిపోయి ప్రత్యక్ష దాడులకు పాల్పడటానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ గారి పైన ఏ విధంగా అయితే ప్రాణాలు తీయటానికి కూడా లెక్క చేయమనే విధంగా హెచ్చరికలు చేస్తా ఉన్నారు. అన్ని వ్యవస్థలు అంటే ఈడీని, సిబిఐని అన్నిటినీ కూడా అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి రాహుల్ గాంధీ గారి పైన ఏ విధంగా అయితే దాడి చేస్తా ఉన్నారో అదే విధంగా కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినటువంటి అభిజిత్ పైన కూడా అమెరికాలో ఉన్నా సరే చంపేస్తాము అని చెప్పి వీళ్ళు వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడతా ఉన్నారంటే సిగ్గుపడతా ఉన్నారు. అందుకే యువత అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. మీకు తగిన గుణపాఠం చెప్పటానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని హెచ్చరిస్తూ